పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాల్లో పాల్గొని 9,000 కోట్ల రూపాయలను కూడా జమ చేయడం జరిగింది. రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఇప్పటికే అనుకున్న విధంగా ముందుగానే వర్షాలు పడి మొత్తం దుక్కులు దున్ని కూడా విత్తనాలు సాగు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు పెట్టుబడి సాయం కింద డబ్బులు వేయడం మాకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి 2 ఎకరాల వరకు కూడా రైతులకు పడింది. ఇక దఫాల వారీగా మొత్తం 9 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ రైతులందరికీ కూడా పడుతుందన్నటువంటి ఆశాభావం. రైతులంతా కూడా రాత్రి నుంచి వారి యొక్క సెల్ ఫోన్లు కూడా చూసుకుంటున్నారు. సెల్ ఫోన్లో చెప్పిన విధంగానే అంటూ కూడా మెసేజ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా రైతులతో ఉన్నాం. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే దాదాపు 5 లక్షల మంది వరకు కూడా రైతులకు రైతు భరోసా జమ కానుందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు రైతు భరోసా పడిందా? పడిందండి. ఎప్పుడు పడింది? రాత్రి పడింది. ఏమనుకుంటున్నారు అంత జనాలు? అంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడికి అక్కర వస్తాయంట. అక్కడ వస్తాయి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? 2 ఎకరాలు ఉంటే పడ్డాయి. రాత్రి పడింది. ఎంత పడింది? 6,000 12,000. 2 ఎకరాలకు 12. నీకెంత ఉంది? నాకు ఎక్కువ 11. నీకు కూడా రేపటి నుంచి పడుతుంది. ఏమనుకుంటున్నారు రైతులంతా? అందరూ మంచిగా అనుకుంటారు. అందరూ మంచిగా అనుకుంటారు. చెప్పండి. మా మిసెస్ పేరు మీద 2 ఎకరాలు ఉందండి. 2 ఎకరాలకు నిన్న మధ్యాహ్నానికి పడ్డాయి. ఇప్పుడు పత్తి గింజలకు కానీ, ఇప్పుడు వరి చేనుకు కానీ, వరి విత్తనాలు కొనుక్కోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది వెంబడే మనం ఈ పెట్టుబడికి చేయికి అందించినందుకు మన తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఏమనుకుంటున్నారు అంత ఊర్లో కానీ రైతులు కానీ అంతా? నిన్న మధ్యాహ్నం నుంచి సెల్లులు చూసుకున్నా కానీ ఇలా ఉదయం మొత్తం ఒక గుంపుగా తయారయ్యే చెప్పి ఒక 2 ఎకరాల వాళ్ళు పడ్డాయని చెప్పగానే ఇక మాకు కూడా పడతాయన్న సంతోషంలో రైతులు చాలా ఉత్సాహంగా ఇప్పుడు పెట్టుబడికి అందిస్తున్న ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటామని చెప్పి కూడా అంటున్నారు. చాలా వరకు ఊర్లలో ప్రచారం చేసిండ్రు, రేవంత్ వచ్చిండు, రైతు భరోసా కూడా ఆగిపోతుంది అయ్యారు అని కూడా ప్రచారం. అలాంటి వాళ్ళే ముందర వచ్చి అలా బ్యాంక్ లైన్ కట్టుకొని తీసుకునే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి రైతులందరూ రుణపడి ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. చెప్పండి, ఏమనుకుంటున్నారు రైతులంతా? మేము పొద్దున విలేజ్లో పోయి రైతులు రచ్చబండ దగ్గర జమ అయ్యి ముఖ్యమంత్రి గారు రైతు భరోసా వేసిండు. అందరు సెల్లల్లో చూసుకొని టింగు అని సెల్లల్లో చూసుకొని మంచిగా ముఖ్యమంత్రి గారు మంచి టైంకు రైతు భరోసా వేసిండు. ఇప్పుడు విత్తనాలు తెచ్చుకుంటానికైనా దేనికైనా చాలా మంచిదని రైతులు హర్షం వ్యక్తం చేస్తారు. ఎవరి సెల్లు కూడా ఇట్లా చూసుకోవడం పడ్డాయని ఇప్పుడు 2 ఎకరాల వరకు పడ్డాయి. కతిమ పైసలు కూడా ఈ 2-3 రోజుల్లో పడతాయని వాళ్ళే రైతులందరూ ఒక దగ్గర కూడి వాళ్ళు మాట్లాడుకోవడం నిన్న రైతులందరూ చాలా సంతోషంగా ఊళ్ళల్లో మాత్రం. ఎందుకంటే అనుకున్న విధంగా వర్షాలు కూడా ముందు పడ్డాయి, అంతా కూడా సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతులకు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానించి ఇప్పుడు రైతులకు ఈ సంవత్సరం ఋతుపవనాలు కూడా ముందుకు వచ్చి వర్షాలు వచ్చినాయి. విత్తనాలు కూడా మంచి మొలకెత్తే టైంలో మంచి టైంలో మాకు రైతు భరోసా వచ్చిందని చాలా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. రైతులలో చాలా హ్యాపీగా ఉన్నారు. రుణమాఫీ అయింది. నెక్స్ట్ ఇవి రైతు భరోసా కూడా రావడం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అందరు రచ్చబండ దగ్గర అక్కడక్కడ కూర్చొని కూడా అందరూ చాలా మంచిగా మాట్లాడుకోవడం నిన్న నేను కూడా. చెప్పండి, ఎలా ఉంది గ్రామాల్లో మొత్తం కూడా రైతు భరోసా పడుతున్నటువంటి? గ్రామాలలో నిన్ననే సాయంత్రం ప్రకటించగానే పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే రైతు భరోసా అనేది ఒక విడత రాలేదనే ఉద్దేశంతో రైతులందరూ నిరుత్సాహంగా ఉండి ఎమ్మటే రేవంత్ రెడ్డి గారు మన ప్రజా పరిపాలనలో ఆలోచించుకొని రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వెంటనే భూమి ఎంత ఉన్నా సాగులో ఉన్న భూమి మొత్తానికి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించుకురు. వెంటనే 2 ఎకరాలు వేసేసరికి బీద రైతులు మొత్తం 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఎక్కువ రైతులు ఉన్నారు కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉండరు. అందరూ టింగ్ పడంగానే 12,000 వచ్చినాయి, 12 వచ్చినాయని ప్రతి ఒక్కరు కూడా మెసేజ్లు చూపిస్తున్నారు. బ్యాంకులలో తెచ్చుకొని ఇప్పుడు ఎందుకంటే కాలం కూడా ముందైనది. ఈ ప్రజా పరిపాలనలో కాలం కూడా ముందొచ్చింది కాబట్టి వర్షాలు పడ్డాయి కాబట్టి విత్తనాలు పత్తి విత్తనాలు కానీ ఎరువులు కానీ మనకి ఇప్పుడు వరి విత్తనాలు కానీ కొనుక్కోవడానికి మంచి టైంలో మాకు రేవంత్ రెడ్డి ఇచ్చినందుకు కూడా రైతులందరూ సంతోషంగా ఉండి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాదని ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పి రైతులను రెచ్చగొట్టే వ్యవహారాలు చేస్తున్నారు. కానీ అవన్నీ మాటలు పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటేనే రైతు గవర్నమెంటు, బీద గవర్నమెంటు, బీదోళ్లకు అవసరం వచ్చే గవర్నమెంట్ కాబట్టి వెంబటే వేసి ఇవాళ రైతులకు ఆనందోత్సవాలతో ఉన్నారు సార్. రేపు అందరు కూడా వేస్తాననేసరికి పెద్ద రైతులు, చిన్న రైతులు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 6,000 ఎకరానికి 6,000 ఇస్తారు కాబట్టి ఈ గవర్నమెంట్కి ఎల్లకాలం మేము అండగా ఉంటామని కూడా అందరు జనాలు అనుకుంటుంటే మేము విన్నాం సార్. 2 ఎకరాలు
నాకు రాత్రి 10:30కు మెసేజ్ వచ్చింది సార్. నాకు 2 ఎకరాలు ఉంది, ఇంకో 12,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు వేసినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు బ్యాంకు నేను చెక్ చేయగానే 12,000 రూపాయలు నాకు పడ్డాయి. ఈ 2 ఎకరాలని ఆల్రెడీ తుకం మడికి దున్నినాం. ఇంకా తుకానికి కానీ అడుగు పిండి కానీ కట్టలకు తీసుకొచ్చడానికి చాలా ఉపయోగం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కాంగ్రెస్ గవర్నమెంట్కు. అలాగే నల్గొండ జిల్లాలో రైతులు ఎక్కువగా వరి పండిస్తున్న సందర్భం, ఈరోజు వరికి నాకు చాలా అవసరం ఉందని నేను సంతోషం వ్యక్తం చేస్తూ, నాతో పాటు రైతులందరికీ కూడా మా తిప్పర్తి గ్రామంలో రైతులు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. నేను పొద్దుగాలనే లేచి మా ఊరు మొత్తం తిరిగినాను. మా ఎస్సీ కాలనీలో గట్టి తిరిగితే వాళ్ళకు కూడా 6 ఎకరం ఇట్లా బడ్డాయని మెసేజ్లు చూసుకొని సంతోషపడుతున్నాం. అలాగే మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతు బంధు వస్తుందని ఆశతో ఉన్నాము, వస్తున్నాయి, మాకు కూడా వస్తున్నాయి, సంతోషంగా ఉన్నాము. వస్తే నార్మల్లకు వాటికి ఇత్తనాలు పత్తి గింజలు రాత నుంచి పడుతున్నాయి చెప్పి మాకు కూడా పడతాయని ఎదురు చూస్తున్నాం. ఈ 2-3 రోజుల్లో మాకు కూడా పడితే సంతోషకరం. రేవంత్ రెడ్డికి, వెంకరెడ్డి గారికి ధన్యవాదాలు. 3 ఎకరాల వరకు ఉన్న రైతు బంధువు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు, మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న సాయంత్రం 4 గంటలకు వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా పండుగ వాతావరణంగా కనిపిస్తుంది. మనకు దసరా పండుగ అయితే ఏదైతే ఉంటుందో ఆ జమ్మికెళ్ళే టైంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో ప్రతి ఊర్లో ఆ విధంగా వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఈ 5 ఎకరాల లోపు కూడా పడతాయి. కాబట్టి రైతులకు పెట్టుబడి కానీ దేన్ని కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నారు రైతులు. పొలం దున్ని వస్తున్నట్టుంది మొత్తం. అవును సార్, ఇప్పుడే పొలం దున్ని వస్తున్నా. పొలం దున్నిండ్రు, మొత్తం రైతు బంధు పడుతుంది. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కరెక్ట్ టైంలో ఇప్పుడు మేము సరైన రైతుకి ఇప్పుడే సరైన అదును కరెక్ట్ అదునైన టైంలో రైతు బంధు రావడం వల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మాగిన 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల గిట్ట రైతు బంధు పడ్డది. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ప్రతి ఒక్క రైతుకు సరే ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఎకరాలు పడ్డది. రేపటి నుండి ఎల్లుండి నుండి మొత్తం ఎన్ని ఎకరాలు సాగులు ఉంటే అన్ని ఎకరాలకు వేస్తున్నాయని చెప్తున్నారు. అందుకని మాకు రైతులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఈ విధంగా చేయడం వల్ల తెలంగాణ గవర్నమెంట్కు మరియు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గిట్ట కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మంత్రుల నిర్ణయం వల్ల, మా వెంకటరెడ్డి సార్ నిర్ణయం వల్ల, రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్ల ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, పడ్డదా రైతు బంధు? పడ్డది సార్. ఎంత ఉంది నీకు? నాకున్నది 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంటే ఇప్పుడు ఎకరం 10 గుంటలు పడ్డది. అంటే రసలపురం పులివెందుల ఉంది, అది పడలేదు. ఇక్కడ మన ఊరు పడ్డది. ఫస్ట్ అయితే ఇప్పుడు 2 ఎకరాల వరకు పడ్డాయి, కూడా వస్తాయి అంతే. ఏమనుకుంటారు అంత రైతులు ఊర్లలో? ఏం లేదు సార్, మంచిగా మాకు అయితే మంచిగా పెట్టుబడి సాయం అందిందా? అందింది సార్, కరెక్ట్ టైంకు అందింది. మాకు మంచిగానే నడుస్తుంది. చూడొచ్చు, మొత్తం రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతి గ్రామాల్లో కూడా గ్రామాన కూడా మొత్తం నినా చేస్తూ వారి యొక్క సెల్ ఫోన్లు చూసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రైతు నేస్తం కార్యక్రమంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి 9,000 కోట్ల నిధులను కూడా జమ చేయడం జరిగింది. 2 ఎకరాల కూడా రాత్రినే మెసేజ్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం భూమి ఉన్న రైతులు అందరికీ కూడా ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్ కూడా మొత్తం పెట్టుబడికి కరెక్ట్ సమయంలో ఇప్పుడు ఎరువులకు కానీ అదేవిధంగా కూలీలకు కానీ ప్రతిదానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని గతంలో ఆ మాట ఇచ్చినటువంటి ప్రకారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నదాతలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.